ఎస్ఎస్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రపంచంలో అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కామ్ అన్న మంత్రి. దుర్షేడ్ డివిజన్లో కొత్త సబ్స్టేషన్కు గ్రీన్ సిగ్నల్. 44.39 లక్షల రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి అనుమతులు మంజూరు. యూరియా కోసం రైతుల ఆందోళన. రోడ్డుపై బైఠాయించిన మహిళా రైతులు. కరీంనగర్ పోలింగ్ బూత్ అధ్యక్ష కార్యదర్శుల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు పార్టీకి చేసిన సేవలు, త్యాగాలు, ప్రజల కోసం చేసిన పోరాటాలు అనేకం. కష్టపడి పనిచేస్తే పదవులు దక్కుతాయనడానికి రామచంద్రరావు ఉదాహరణ అని పేర్కొన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ సింబల్పై పోటీ చేసే బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. ఏ గ్రామంలోనైతే బీజేపీ ఆర్టీసీగా గెలిపించుకుంటారో ఆ గ్రామానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని, ఏ మండలంలోనైతే బీజేపీ అభ్యర్థిని జెడ్పీటీసీగా గెలిపించుకుంటారో ఆ మండలానికి 10 లక్షలు ఇస్తానని, దీంతోపాటు మొన్నటిదాకా సర్కార్ స్కూళ్లలో చదివే 10th క్లాస్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తాం. బీజేపీని గెలిపించిన వెంటనే 9వ తరగతి విద్యార్థులకు కూడా త్వరలోనే సైకిళ్లను ఇస్తామని అన్నారు. మోదీ బర్త్డే కానుకగా వాటిని పంపిణీ చేస్తామని, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే 1 నుండి 6వ తరగతి చదివే విద్యార్థులందరికీ మోదీ కిట్స్ ఇస్తానని ప్రకటించారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచంలో అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కామ్ అని, కేసీఆర్ సొంత బిడ్డ కేసీఆర్ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు, అధికారుల ఇండ్లపై దాడుల్లో వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయన్నారు. కరీంనగర్ నగరంలోని మంకమ్మ తోట 45వ డివిజన్లోని వినాయక మండపంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ మహమ్మద్ అజీం ఆహ్వానం మేరకు మంగళవారం కాంగ్రెస్ నాయకులు, కరీంనగర్ పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున, రాజేందర్ రావు, ఎస్టీ సెల్ నాయకులు శ్రవణ్, నాగుల్ల మల్యాల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉల్లెందుల అనిల్, డివిజన్ నాయకులు పండిత్, అంజన్, శరత్, సాయిలతో కలిసి వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం నాయకులు వెలిచాల రాజేంద్రరావును శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినాయక భగవానుని ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ఇలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వెలిచాల రాజేంద్రరావు విఘ్నేశ్వర స్వామి దర్శనాని కోసం, వారి ఆశీస్సులు పొందటానికి మంకమ్మ తోట వాసులు, మంకమ్మ తోట కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు అందరి రిక్వెస్ట్ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. విఘ్నేశ్వర స్వామిని నిండు మనసుతో పూజించి మంకమ్మ తోట వాసులు, కరీంనగర్ ప్రజలను వారు కూడా నిండుగా దీవించాలని కోరుకోవడం జరిగింది. వారి ఆశీస్సులు నాకు ప్రసాదిస్తే కరీంనగర్ అభివృద్ధి, మంకమ్మ తోట అభివృద్ధి నా పైన వేసుకొని నేను ఇంతకుముందు ఎన్నడూ లేనంత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని వారికి హామీ ఇస్తూ, వారందరూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, కరీంనగర్ పట్టణం స్థానిక గీతాభవన్ చౌరస్తా కూడలిలో జనసేన పార్టీ నాయకులు కోమటిపల్లి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి చెల్లా శివారెడ్డి, జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బెక్కం జనార్దన్ హాజరయ్యారు.
కార్యక్రమంలో నాయకులు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచాతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి చల్లా మాట్లాడుతూ జనసేన పార్టీ నేడు దేశవ్యాప్తంగా ఒక బలమైన పార్టీగా ఎదిగిందని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో జాతీయ పార్టీగా ఎదిగి ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, తెలంగాణలో సైతం జనసేన పార్టీ రానున్న రోజుల్లో క్రియాశీలక రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటుందని పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి 100% స్ట్రైక్ రేటుతో గెలుపొందిన ఏకైక నాయకుడు, నా నాయకుడు, మనందరి నాయకుడు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 53వ జన్మదిన సందర్భంగా వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి మనందరం ఇక్కడికి వచ్చినాం. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో ఆయన గురించి చెప్పారు. కేవలం యువత రాజకీయాలకు రావాలి అన్న ఇంటెన్షన్తో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయం అనేది పైసలు సంపాదించుకునే ఇంధనంగా ఆలోచిస్తున్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్న మన రాజకీయ నాయకులకు ఆ ఒరవడిని మార్చాలని చెప్పి, యువతను రాజకీయాలను తీసుకురావాలని చెప్పి ఎన్నో విధాలుగా పాడైపోతున్న యువతకు రాజకీయాలంటే వ్యసనంగా మార్చి నేడు ప్రపంచాన్ని మొత్తాన్ని మన తెలుగు రాష్ట్రాల వైపు తిప్పింది ఏకైక నాయకుడు, కేవలం నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు జన్మదినాన్ని మన కరీంనగర్లో ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది నాకు నిజంగా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు అందరూ అంటారు తెలంగాణలో లేని జనసేన పార్టీ అని. ఒక్కసారి యురేనియం పైన కొట్లాడినప్పుడు నా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి. తెలంగాణలో జనసేన పార్టీ లేదంటే సమాధానం వస్తుంది. ఇంటర్ కాలేజీల విద్యార్థుల సమస్యలపైన కొట్లాడినప్పుడు ఆ రోజు నా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి. జనసేన పార్టీ తెలంగాణ లేదంటే చెప్తుంది. ఆర్టీసీ సమస్యలపైన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ధర్నాలు చేసినప్పుడు ఆ ధర్నాల విషయంలో వచ్చినటువంటి స్పందనను పట్టుకొని మాట్లాడండి. తెలంగాణలో జనసేన పార్టీ ఉన్నదో లేదో సమాధానం ఇస్తుంది. కరీంనగర్ పట్టణంలోని రామ్నగర్లో పల్లవి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ విఘ్నేశ్వర నవరాత్రులు 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రోజున విఘ్నేశ్వర స్వామికి 108 రకాల మహా నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్లవి స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు ఒడ్నాల రాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కాలనీ వాసులు మరియు శ్రీ విఘ్నేశ్వర స్వామి భక్తులు, చిన్నారులు పాల్గొని భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు, దాండియా ఆటలతో వేడుకలు జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవజాతికి అనుసరణీయమని, ప్రవక్త సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు సుహైబ్ అహ్మద్ ఖాన్ అన్నారు. రబీ ఉల్ అవ్వల్ మాసం సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వాసోత్సవాల సందర్భంగా నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుసలాంలో ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అధ్యక్షతన జల్సా సీరతున్నబీ ఆధ్యాత్మిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు సోహైబ్ అహ్మద్ ఖాన్, మంకమ్మ తోట ఏరియా అధ్యక్షుడు మహమ్మద్ ఖైరుద్దీన్లు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఆధ్యాత్మిక సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ వారసత్వంగా మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ముస్లింపై ఉన్నదని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక సదస్సులో పిఆర్ఓ మహమ్మద్ రఫీ కిరాత్ కలాం చదవగా దాదాపు 200 మంది పైచిలుకు ఎంఐఎం నాయకులు, మాజీ కార్పొరేటర్లు హాజరై విజయవంతం చేశారు. సదస్సుకు హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గులాం అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, నగర కమిటీ నాయకులు బర్కత్ అలీ, ఆతిఫ్ ఆతినా తదితరులు పాల్గొన్నారు. ఈ మిలాద్ నబీ అంటే మిలాద్ అంటే महाप्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम पुट्टिन रोजु आज की मिलाद को मिलाद कहते हैं और इसको ईद के तौर पे मनाते हैं, खुशी के तौर पे मनाते हैं कि ईद की मिलाद नबी कहते हैं कि हज़रत सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश हमारे लिए ईद है, खुशी है, इसका इजहार करते हैं।
लेकिन सच्चाई हाल ये है कि आपकी तालीमात को हम जाने पढ़ें और दूसरों तक पहुँचाएं। जैसे कि मैंने कहा कि तमाम इंसानियत अल्लाह का कुंबा है और हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने जो बात कही, जो मैंने अभी हदीस का हिस्सा पेश किया था, हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि खैरुन नास मन यनफुन नास। 571 ईस्वी में अल्लाह के रसूल पैदा हुए। अगर आपको हल्का सा ग्लोबल वर्ल्ड मैप याद होगा, दुनिया का नक्शा आपके सामने होगा, तो उस वक्त ये ऑस्ट्रेलिया अभी नहीं बना था। ये तो 600 साल पहले ऑस्ट्रेलिया हमें मिला। ये नॉर्थ अमेरिका और साउथ अमेरिका ये जो है, ये भी अभी कोलंबस ने 700-800 साल पहले निकाला। अल्लाह के रसूल के ज़माने में ये नॉर्थ अमेरिका में नहीं था, साउथ अमेरिका में नहीं था और ऑस्ट्रेलिया में नहीं था। उस वक्त सिर्फ 3 बर्रे आज़म थे, 3 कॉन्टिनेंट्स। एक तरफ एशिया जिसमें मैं और आप रहते हैं, और एक तरफ यूरोप और उसके नीचे अफ्रीका। ये सिर्फ 3 जमीन के टुकड़े उस वक्त तक लोगों ने, उस वक्त सही सुन्नी तरक्की नहीं की थी। सिर्फ ये 3 जमीन के टुकड़े थे कॉन्टिनेंट से जिसमें लोग बसते थे। और जिस जगह अल्लाह के रसूल पैदा हुए, अरब के सहरा के अंदर మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలనే సదుద్దేశంతో మహిళలు ఆర్థిక లావాదేవీలను పెంచుకుంటూ వారి కుటుంబ పరిస్థితిని ఆర్థిక పరిస్థితిని పెంచడానికి మహిళా సంఘాలు ముందుండి నడుస్తున్నాయని మహమ్మద్ అయాస్ కమిషనర్ అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా పట్టణ సమైక్య మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాస్, ఏడీఎంసీ మల్లీశ్వరి, పట్టణ సమైక్య అధ్యక్షురాలు రాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని, పట్టణ జనాభాలో మహిళలు మహిళా సంఘాలలో ఉన్నారని, వారు సొంత కాళ్లపై నిలవడానికి, వారు ఆర్థికంగా ఎదగడానికి సొంతంగా తీసుకున్న లోన్లతో కొత్త వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదుగుతున్నారని, మహిళలు తయారు చేస్తున్న వస్తువులకు ఎలాంటి పబ్లిసిటీ లేకపోవడం వల్ల వెనుకబడుతున్నారని అన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్లో మహిళలు తయారు చేసిన వస్తువులు, వారు వాడే వస్తువులను స్వయంగా అడిగి తెలుసుకున్నామని చెప్పారు. మహిళా సంఘ సభ్యురాలుగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మహిళా సంఘ సభ్యురాలు తీసుకున్న లోన్ను సద్వినియోగం చేసుకొని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు 2024-25 ఆర్థిక లావాదేవీలను చదివి వినిపించారు. ముందుగా జీవితాన గెలుపొందిన ప్రార్థనా గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, పట్టణ సమైక్య కార్యదర్శి మౌనిక, కోశాధికారి గీత, సిఎల్ ఆర్పీలు జ్యోతి, మంజుల, ఆర్పీలు, ఓబీలు, సంఘ సభ్యులు పలువురు పాల్గొన్నారు. సంవత్సరానికి సంబంధించిన 2024-25 సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ కూడా సమస్త సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో అందరికీ ఆడిట్ రిపోర్ట్ కూడా వారికి తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మనం ఈ ఫుడ్ ఫెస్టివల్ అంటే మన యొక్క స్వయం సహాయక సంఘాల యొక్క మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి, అదేవిధంగా ప్రతి మహిళ ఈరోజు మహిళా సంఘ సభ్యురాలందరూ కోటీశ్వరులు కావాలనే ఒక అయితే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశంలో దాన్ని తెలియజేయడానికి, అదేవిధంగా గతంలో మాదిరి కాకుండా ప్రతి మహిళా సంఘ సభ్యురాలు వినూత్నంగా ఆలోచించి తన యొక్క ఆర్థిక లావాదేవీని పెంచుకుంటూ తన యొక్క కుటుంబ పోషణాన్ని కొనసాగిస్తూ ఆర్థికంగా ఎదగడానికి చాలా రకాల సౌకర్యాలు, అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళకి చేదోడు వాదుడు ఉంటూ ఆ యొక్క మున్సిపల్ తరఫున అన్ని రకాల సహకార చర్యలు చేపడుతున్నాం. యూరియా బస్తాల కోసం రైతులు అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం సింగిల్ విండో కార్యాలయం వద్ద రాత్రి నుండే రైతులు, మహిళలు ఎరువుల కోసం బారులు తీరారు. మంగళవారం రాత్రి యూరియా లారీ లోడు రాకపోవడంతో యూరియా కోసం రైతులు, మహిళలు రాత్రి నుంచే కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. ఉదయం పెద్ద ఎత్తున రైతులు కార్యాలయానికి చేరుకోవడంతో కాసేపు రైతులకు తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు చేరుకుని రైతులను క్యూ లైన్లో నిల్చోబెట్టారు. కుటుంబ సభ్యులను వదిలేసి అర్ధరాత్రి నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తే మనిషికి 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు పొట్ట దశకు వచ్చాయని, రెండో పిండి చల్లే సమయం ఎప్పుడూ దాటిపోయిందన్నారు. భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నామని, యూరియా బస్తాల కోసం రాత్రి నుంచి క్యూ లైన్లో తిప్పలు పడుకుంటూ యూరియా బస్తాలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం యూరియా బస్తాలు ఇవ్వనప్పుడు రైతులకు పురుగుల మందు అయినా ఇప్పించండి అని, పురుగుల మందు తాగి చనిపోతామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టగా రైతులకు మాజీ ఎంపీపీ నూనెటి సంపద్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో యూరియా పంపిణీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఫ్లాగ్షిప్ స్కీమ్పై వర్క్షాప్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మేరా యువ భారత్ పత్తిపాక గ్రామానికి చెందిన యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ యువజన అధికారి వెంకట రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ కీర్తికాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా వచ్చే స్కీమ్తో పాటు స్వయం ఉపాధిపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. యువత ఉపాధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రస్తుతం ఎదురవుతున్న పలు సైబర్ నేరాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి వెంకటరాంబాబు మాట్లాడుతూ యువత స్వతహాగా ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించామని తెలిపారు. రానున్న రోజుల్లో యువత ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించేందుకే కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక శక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్, సభ్యులు సిద్ధార్థ్, రాహుల్, ఇర్ఫాన్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అది ఒక పిఎంఈజీపీ గురించి కూడా వాళ్ళు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. పిఎంఈజీపీలో భాగంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో సబ్సిడీ 50 lakhs వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో 25 lakhs వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా రూరల్ వారికి 35% సబ్సిడీ, అర్బన్ వారికి 25% సబ్సిడీ కూడా ఈ స్కీమ్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎలా పొందాలి ఏంటనేది జిఎండిఐసి గారు క్లుప్తంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు అదే యువజన సంఘ సభ్యులందరికీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇంతలో వాళ్ళు స్వయంగా ఉపాధి చేయడం, అలాగే విధంగా మనకి దగ్గరలో ఉన్న రిసోర్స్ని ఉపయోగించి మనం ఒక చిన్న స్టార్టప్ కానీ చిన్న ఇండస్ట్రీ ఎలా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రజెంట్ చిన్న వస్తువుని తయారు చేసి ఫుడ్ విధంగా కూడా ఎలాగ అమ్మాలనే విషయం కూడా వాళ్ళ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జాబ్కే గుర్తింకే కాకుండా వాళ్ళంతలో వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని విధానంగా ఈ స్కీమ్స్ ఎలా తోడ్పడతాయి అనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. గణపతి బప్ప మోరియా, కావాలయ్య యూరియా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం ఎదుట మంగళవారం పలువురు మహిళా రైతులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. లారీ లోడ్ యూరియా వచ్చినా రైతులందరికీ బస్తాలు అందడం లేదని, మిగిలిన బస్తాలు నాయకుల ఇళ్లకు తరలిపోతున్నాయని వారు ఆరోపించారు. రైతులు మాట్లాడుతూ లారీ మొత్తానికి సరిపడా టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు, బాధ్యులు సరైన పంపిణీ చేయకపోవడంతో రోడ్డుపై కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నినాదాలతో బెజ్జంకి వీధులు మారుమోగాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను నచ్చజెప్పారు. అందరికీ సమానంగా టోకెన్లు అందేలా చర్యలు తీసుకుంటామని బెజ్జంకి ఎస్ఐ బోయిని సౌజన్య హామీ ఇచ్చారు. పోలీసుల భరోసా అనంతరం రైతులు ఆందోళన విరమించారు. ఈ సంఘటన రైతుల యూరియా కష్టాలు ఎంత దుర్భరంగా మారాయో చాటి చెప్పింది. సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నువ్వు రైతులను తీసేసి నువ్వు తాగేసుకునే టైం అయిందని పోతే తెలంగాణ బస్తాలు ఎటు పోతున్నాయి? 700 బస్తాలతోనే ఒక లారీకి 400 టోకన్లు ఇస్తాను. ఏమైనా అధికారుల దగ్గర పోయి ప్రైవేట్ దగ్గర పోతే ప్రైవేట్ దగ్గర ఎప్పుడు పోమంటావు? నిన్నే చెప్పాను, ఇక్కడ మీరు ప్రైవేట్ లెక్క నచ్చపోలే చెప్పాలి. ఆడిపోతే 300 బత్తకు 600 బస్తాలు ఇసుకోమంటాడు. మమ్మల్ని ఈ రైతుకు పైసలు లేవంటే 300 బస్తాకు 600 బస్తాలు ఇసుకోమంటాడు. ఏమంటావు? 10 రూపాయలు పోయి 10 రూపాయల అమలకు ఆటో 20 రూపాయలు. మేము ఇవన్నీ చాయ ఫలారం ఇవన్నీ ఏకైతే ఏమంటారు పైసలు? అలానే రైతుల మీద ధర్నా చేసినాక ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు మీరు వచ్చి ఇలా ఉన్నదా లేదా అని చెప్పాలి. మాకు మీరు వచ్చి ఇప్పుడు మేము ధర్నాకి వచ్చాక మీరు సై లేకుండా ఏమంటారు? రాదు అని అంటాడు ఆయన. ఇస్తేనో ఇలా టోకన్లు వంచ అందరికి ఇలా వంచినాక. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వాసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే కన్నీరు హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న విమర్శలను బెజ్జంకి మండల బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన వారు కవిత పార్టీ బలాన్ని ఆది నుండి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కుటుంబ బంధాల కంటే పార్టీ అభివృద్ధికే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తారని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాకాల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. పార్టీ శ్రేణులు ఆయన వెనుక ఒకటిగా నిలుస్తున్నాయని అన్నారు. కవిత ఆరోపణలు బీఆర్ఎస్కు అనవసరమైన విభేదాలను తీసుకొస్తున్నాయని, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. మండలంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో హరీష్ అన్నను పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా కేసీఆర్ నిర్ణయము సముచితమైనది. కుటుంబ బంధం కంటే పార్టీ బంధమే ముఖ్యమనే ఉద్దేశంతో మొదటి నుండి తొలి నుండి కూడా కవిత గారు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కార్యక్రమం పెట్టుకుంది. లిక్కర్ స్కామ్లో ఇరికినా కానీ లిక్కర్ స్కామ్ అనేది పార్టీకి నష్టం చేస్తుందని తెలిసి ఉండి కూడా కేసీఆర్ బిడ్డ అనే దానితోనే హరీష్ అన్న ఢిల్లీకి పోయి న్యాయ నిపుణులను సంప్రదించి బెయిల్ ఇప్పించడం కూడా జరిగినది. రజతోత్సవాల కాడి నుండి కూడా కేసీఆర్ గారినే టార్గెట్ చేసుకుంటూ రజతోత్సవాలు చేసినాక మైలురాయి ఎంతో ఉపయోగం ఉందని చెప్పినటువంటి వ్యక్తి హరీష్ అన్న. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైలురాయి తెచ్చినటువంటి హరీష్ అన్నను కాంగ్రెస్ వెనుక ఉండి నడిపించి కాంగ్రెస్ ప్రలోభాలతో అసెంబ్లీలో మాట్లాడినాక తెల్లారి రోడే మాట్లాడి పార్టీని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి కవితమ్మ గారిని సస్పెండ్ చేయడము కేసీఆర్ గారు ఇది తీసుకున్నటువంటి నిర్ణయము మంచిదని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి సందర్భంగా వినాయకునికి 108 రకాల పిండి పదార్థాలు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుని నైవేద్యం నివేదించారు. అలాగే ముస్తాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద మహిళలకు కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు మాట్లాడుతూ వినాయక మండపం వద్ద ప్రతి సంవత్సరం ఆర్యవైశ్య మహిళలు 108 పిండి పదార్థాలు కుంకుమార్చనలు 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రజలంతా వినాయకుని కృపా కటాక్షాల వల్ల సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళల సంఘ పెద్దలు కూర భిక్షపతి, కూర సంతోష్, బండారి సత్తయ్య, నార్ల సతీష్, కూర నాగేష్, పుప్పల శ్రీధర్, సంఘ సభ్యులు, రజక సంఘం సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. महादेवारिकी जय बोलो पार्वती परमेश्वर स्वामवारिकी यानि कानि च पापानि यावज्जन्मान्तरकृतानि बीजे सर्वयोने निकण्ठे त्रैलोक्यमोहनचक्रस्य అందరము మహిళలు కలిసి ప్రతిరోజు 108 నైవేద్యాలతో ప్రోగ్రాం చేసుకుంటున్నాము. మహాగణపతికి నైవేద్యాలు పెట్టుకుంటున్నాము. ప్రతిరోజు ఏదో ఒక పూజ చేసుకుంటున్నాము. ఒకరోజు ఉండాలు, ఒకరోజు కాయలు, ఒకరోజు పువ్వులు, పత్రి పండ్లతో అభిషేకాలు చేసుకుంటున్నాము. ఈరోజు మాత్రం స్పెషల్ ఏంటంటే 108 రకాల నైవేద్యాలతో మన గణపతికి పూజించుకున్నాము. ఈరోజు సాయంత్రం కూడా దీపాలు వెలిగించాలనుకున్నాము. మహిళలందరము ఆర్యవైశ్య సంఘం వాళ్ళందరం కలిసి పూజ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా వినాయకుడు మన ఎప్పుడు మండల కేంద్రంలో శివకేశ ఆలయంలో శ్రీ వాసవి భక్త సంఘంతో ఈ వినాయక నవరాత్రిలో భాగంగా 108 పదాలతో వినాయకునికి పూజ చేయడం జరిగింది. మా సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎప్పటికీ ఇలాగే జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఓవర్లోడ్ కారణంగా ఉదయం సాయంత్రం వేళల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, రైతులకు నాణ్యమైన కరెంట్ అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఈ సమస్యలపై గత జూన్లో దుర్చేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు కరీంనగర్ డివిజన్ ఎస్సీఈకి వినతిపత్రం సమర్పించారు. విలీనమైన గ్రామాల్లో విద్యుత్ కష్టాలు పెరుగుతున్నాయని, అంతకుముందే రైతులు కోట్ల రూపాయల విలువైన భూములు సబ్స్టేషన్ కోసం ఇచ్చినా దుర్చేడ్ సబ్స్టేషన్ నుండి సరఫరా అందించలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు స్పందించి సుమారు 244.39 లక్షల రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఈరోజు కరీంనగర్లోని ఎస్సీ కార్యాలయంలో గ్రామస్తులు కలిసి అధికారులను కృతజ్ఞతగా సత్కరించారు. ఈ సందర్భంగా దుర్చేడ్ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు మాట్లాడుతూ సబ్స్టేషన్ మంజూరు చేసినందుకు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీకి కరీంనగర్ ఎస్సీ డిఈ ఏడీ ఏఈలతో పాటు విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం జరగబోయే వినాయక నిమజ్జనం కోసం అయ్యప్ప స్వామి గుడి నుండి అమర్నగర్ మసీదు చౌరస్తా, జెండా చౌరస్తా మీదుగా మినీ ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర రూట్ను ఈరోజు వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు, ఎలక్ట్రిసిటీ, జియో ఫైబర్, డిష్ వైర్లను గుర్తించి సంబంధిత శాఖలు తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిమజ్జనం రోజున దుకాణాల ముందు వస్తువులు, వాహనాలు ఉంచరాదని, ఉంచినట్లయితే ట్రాఫిక్ పోలీసులు వాటిని తొలగిస్తారని హెచ్చరించారు. మండప నిర్వాహకులు పోలీసుల సూచనల మేరకు రాత్రి 12 గంటలలోపు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వైర్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లలను వెంట తీసుకురాకూడదని సూచించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో మినీ ట్యాంక్ బండ్ వద్ద అన్ని ఏర్పాట్లు జరుగుతాయని, 2 భారీ క్రేన్లు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు మున్సిపల్ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఆర్డీఓ గంగయ్య, ఏసీపీ గజకృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, ఎలక్ట్రిసిటీ డిఈ తిరుపతి, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్తో పాటు మున్సిపల్ పోలీస్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని మారుతినగర్లో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం గణనాథునికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విశేషంగా నిన్నటి రోజున మహిళా భక్తులు కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా నేడు గణనాథుని మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం ఆ విఘ్నేశ్వరుని దర్శించుకున్న భక్తులకు తోట శ్రీలత, శ్రీనివాస్, ఎర్రవల్లి కవిత, రవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ యూత్ సభ్యులు మారుతి సౌండ్స్ అనిల్, తోట హరీష్, జాలిగెం రఘు, తోట అర్జున్, గూడూరి వినోద్, అత్తపల్లి సందీప్, పల్లె రవితేజ, తోట అజయ్, అరవింద్, లడ్డు, మనీష్, కమిటీ సభ్యులు, కాలనీవాసులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు బోయినపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీనగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఒకే డ్రెస్ కోడ్తో మహిళలు గణనాథుని కుంకుమ పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథునికి పూజలు చేసి అన్నదానంలో పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రపంచంలో అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కామ్ అన్న మంత్రి. దుర్షేడ్ డివిజన్లో కొత్త సబ్స్టేషన్కు గ్రీన్ సిగ్నల్. 44.39 లక్షల రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి అనుమతులు మంజూరు. యూరియా కోసం రైతుల ఆందోళన. రోడ్డుపై బైఠాయించిన మహిళా రైతులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి SSC న్యూస్.